కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం దొరుకుతుండటంతో పెద్ద సంఖ్యలో పేదలు భోజనం చేసేందుకు అన్నా క్యాంటీన్ కు బారులు తీరుతున్నారు. ఇక్కడ భోజనం చేయడానికి అర్హత అక్కర్లేదు, రేషన్ కార్డు చూపించక్కర్లేదు. కడుపులో ఆకలి, చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు. అన్న క్యాంటీన్లోకి అడుగు పెట్టొచ్చు. 5 రూపాయలకే పరిశుభ్రమైన ఆహారం దొరుకుతూ ఉండటంతో పెద్ద సంఖ్యలో పేదలు వీటిని ఉపయోగించుకున్నారు. 5 రూపాయలకే భోజనం పెడుతుండటంతో కొంతమంది తాగుబోతులు కూడా ఇక్కడకు వచ్చి తోటివారితో, సిబ్బందితో గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఒంగోలులోని అన్న క్యాంటీన్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం తాగిన వారికి నో ఎంట్రీ అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అందులో ఏం రాశారంటే మద్యం తాగి వస్తే ముద్ద కూడా పెట్టము అని ఖరాఖండిగా చెప్పారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది ఫుల్లుగా మద్యం తాగేసి అన్నా క్యాంటీన్లకు వస్తున్నారు. అక్కడ గొడవలకు దిగుతుండటం, నానా రచ్చ చేస్తుండటంతో ఈ విధంగా బోర్డులు పెట్టాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. మద్యం తాగడానికి సరిపడా డబ్బులు ఉన్న వాళ్లు హోటల్కే వెళ్లి తినాలని, పేదల కోసం 5 రూపాయలకే అన్నం పెడుతుంటే దీన్ని కూడా దుర్వినియోగం చేయడం మంచి పద్ధతి కాదని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని అంటారు. ఇక్కడ ఒక యువకుడికి కాదు అతని గర్ల్ ఫ్రెండ్ కు వచ్చిన ఐడియా ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రయాగ్రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కుంభమేళా జరిగినన్ని రోజులు నిత్యం లక్షలాది మంది పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించడానికి వస్తుంటారు. కుంభమేళకు దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా వేశారు. యూపీ ప్రభుత్వం ఈ కుంభమేళ ద్వారా ఖజానాకు ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పింది. అనేక మంది చిరు వ్యాపారులు కుంభమేళకు వచ్చే భక్తుల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే యూపీకి చెందిన ఒక యువకుడికి అతని గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాతో రోజుకు 40,000 సంపాదిస్తున్నాడట. ఇంతకు అతను ఏం చేస్తున్నాడంటే త్రివేణి సంగమం వద్ద రోజూ ఉదయాన్నే పళ్ల పుల్లలు అమ్ముతున్నాడు. వేప, ఇతర చెట్ల కొమ్మలను కట్ చేసి కుంభమేళ వద్ద విక్రయిస్తూ రోజుకు 30,000 నుంచి 40,000 సంపాదిస్తున్నట్లు తెలిపాడు. ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కుంభమేళాలో తిరుగుతుండగా పళ్ల పుల్లలు అమ్ముతూ ఈ యువకుడు కనపడ్డాడు. ఈ ఐడియా ఎలా వచ్చింది, ఎంత సంపాదిస్తున్నావని సదరు యువకుడిని ప్రశ్నించాడు. కుంభమేళాలో ఏదైనా ఒక వ్యాపారం చేయాలని భావించాను. అయితే పెట్టుబడి పెట్టి నష్టపోవడం కంటే ఎలాంటి పెట్టుబడి లేని పళ్ల పుల్లలు అమ్మమని తన గర్ల్ ఫ్రెండ్ ఐడియా ఇచ్చిందని చెప్పాడు. పగటి పూట చెట్ల కొమ్మలను నీట్ గా కట్ చేసుకుని త్రివేణి సంగమం ప్రాంతంలో ఉదయం పూట విక్రయిస్తున్నానని, ఎలాంటి పెట్టుబడి లేకుండానే భారీగా సంపాదిస్తున్నట్లు ఆ యువకుడు తెలిపారు. ఆ యువకుడి గర్ల్ ఫ్రెండ్ తెలివికి సాధారణంగా ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలంటే విద్యార్హత, స్కిల్స్ వంటివి చూస్తారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రం భిన్నమైన రూల్స్ పెట్టింది. విద్యార్హతతో సంబంధం లేకుండా లవ్ బ్రేకప్ అయిన వారికే ఉద్యోగం ఇస్తామంటూ వినూత్న కండిషన్ పెట్టింది. ఇంతకు ఆ ఉద్యోగం ఏంటి, లవ్ లో బ్రేకప్ కు ఉద్యోగానికి సంబంధం ఏంటి అనే వివరాలను తెలుసుకుందాం. బెంగళూరుకు చెందిన మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ చీఫ్ డేటింగ్ ఆఫీసర్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. లవ్, ఆన్లైన్ డేటింగ్ వంటి వాటిలో నైపుణ్యం కలిగి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ ఉద్యోగానికి అర్హతలను వెల్లడించింది. ఉద్యోగానికి వచ్చేవారికి ఒక్కసారి లవ్ బ్రేకప్, 2 సిట్యుయేషన్ షిప్లు, 3 డేట్స్ వంటివి ఉండాలని రూల్ పెట్టింది. ఇలాంటి వారు ఉద్యోగానికి అర్హులు అని కంపెనీ స్పష్టం చేసింది. వీటితో పాటు ఉద్యోగానికి వచ్చేవారికి కొత్త డేటింగ్ నిబంధనలకు సంబంధించిన పరిజ్ఞానంతో పాటు కొత్త వాటిని సృష్టించడానికి కూడా తగినంత ధైర్యం కలిగి ఉండాలి. కనీసం 2 నుంచి 3 వరకు డేటింగ్ యాప్లను వాడి ఉండాలి. డేటింగ్ టర్మ్స్ కూడా తెలిసి ఉండాలని కంపెనీ పేర్కొంది. ఇందులో అనుభవం ఉండాలి, కానీ క్యాట్ ఫిషింగ్ కు తావులేదని స్పష్టం చేసింది. అవసరమైన అన్ని లవ్ ఇంటెలిజెన్స్ ఉన్నవారు జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ నోటిఫికేషన్లో వెల్లడించింది. అయితే ఆ కంపెనీ జీతం గురించి ఎలాంటి వివరాలను తెలపకపోవడం గమనార్హం. ఢిల్లీ కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి పాస్పోర్టు న్యాయస్థానం కస్టడీలో ఉండగానే అమెరికాకు పారిపోవడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పాస్పోర్టు లేకుండానే అతను దేశాన్ని వీడి ఎలా పారిపోగలిగాడని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ధర్మాసనం కేంద్ర హోంశాఖను ఆదేశించింది.
నిందితుడిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. పాస్పోర్టు లేకుండానే దేశాన్ని వీడి వెళ్లేందుకు అతనికి అనుమతి ఎలా లభించిందో వివరించాలని అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ను కోరింది. నిందితుడికి సహకరించిన అధికారులెవరో తెలుసుకుని నివేదించాలని తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేసింది. దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో భర్త అమెరికా కోర్టు ద్వారా విడాకులు పొందాడు. భారత్లో అతని భార్య పలు కేసులు పెట్టగా ఇద్దరి మధ్య 2019లో న్యాయస్థానంలో రాజీ కుదిరింది. ఒప్పందం ప్రకారం వారి ఏకైక బిడ్డ సంరక్షణను తనకు అప్పగించకపోవడంతో భార్య కోర్టును ఆశ్రయించారు. వాషింగ్టన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు వచ్చే అక్రమ వలసదారుల్ని గ్రహాంతరవాసులతో పోలుస్తున్నారు. వాళ్లను తిరిగి స్వదేశాలకు పంపే విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటిదాకా వారం వ్యవధిలో 7,300 మందిని వెనక్కి పంపించేశారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారాయన. అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపించే ప్రసక్తి లేదని ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు. అక్రమ వలసదారులను ఫెడరల్ అధికారులు అదుపులోకి తీసుకుని తరలించేందుకు అవసరమైన లేకెన్ రిలే చట్టం అక్కడి చట్టసభల ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఆ ఫైల్పై ట్రంప్ తొలి సంతకం చేశారు. అనంతరం ఆయన ఈ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.